సార్ హాయ్ సార్, వెల్కమ్ టు NIT వరంగల్. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ ఇంత అల్లరి చేస్తున్నందుకు థ్యాంక్ యూ. చాలా హ్యాపీగా ఉంది. నా ఫస్ట్ సినిమా నుంచి ట్రై చేస్తున్నాను, రాజావారి రాణి గారి దగ్గర నుంచి ఇక్కడికి రావాలని చెప్పి. అనుకోకుండా కొన్ని కారణాల వల్ల రాలేకపోయాను. ఈరోజు ఇక్కడికి రావడం హార్ట్ఫుల్గా చెప్తున్నాను, చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ NIT వరంగల్ ఫర్ వార్మ్ వెల్కమ్ అండ్ ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. మా ఆడియన్స్ సౌండ్ చూస్తే అర్థమవుతున్నట్టు ఎంత ఆనందంగా ఉన్నారో మీరు వచ్చినందుకు. థ్యాంక్ యూ సార్ ఫర్ కమింగ్. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం సార్. సో ఫస్ట్ రౌండ్ ఏదో రౌండ్స్ అన్ని రాసుకొచ్చారు, చిన్న చిన్నవే సార్. మీది కూడా బీటెక్ బ్యాక్గ్రౌండే కదా, అండ్ మంచి ప్యాకేజ్తో బయటకు వచ్చారు. అట్లాంటిది సినిమా ఇండస్ట్రీలోకి ఎందుకు రావాలనిపించింది సార్ మీకు? ఏదో లైఫ్లో ఒక్కసారైనా ఇలా విందామని వచ్చేసా, వర్కౌట్ అయింది. అంటే చిన్నప్పటి నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు కదా, ఇట్లాంటి సౌండ్స్ వినాలి, ఇట్లాంటి పెద్ద పెద్ద స్టేజెస్లో వెళ్ళాలి అని చెప్పి. అంటే మీ పేరెంట్స్తో కలిసి ఫిలిమ్స్ సిరీస్లో వేసుకొని చూస్తుంటారు పెద్ద పెద్ద హీరోస్వి. అట్లాంటిది ఇప్పుడు బిగ్ స్క్రీన్ మీద మీ మూవీస్ చూడడం ఎలా అనిపిస్తుంది సార్? హౌ డు యూ ఫీల్? అంటే చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడు అనుకోలేదు. అంటే నేను అక్కడ కూర్చొని అరవాలనుకున్నాను తప్ప ఎప్పుడు స్క్రీన్ పైకి వస్తానని అనుకోలేదు. ఒక నిమిషం మీతోనే మాట్లాడతాను. అంటే బీటెక్ డేస్ చదివేటప్పుడు నాకు బాగా గుర్తు. బీటెక్ నేను ఏ రోజు కాలేజ్కి వెళ్ళినా సరే నన్ను వాచ్మ్యాన్ దగ్గర నుంచి ఎవరు అలౌ చేసేవాళ్ళు కాదు. మేబీ ఒకరేమో ఫార్మల్స్లో లేవని అలౌ చేయరు. సరే ఇక్కడ దాటుకొని క్లాస్కి వెళ్దామంటే లెక్చరర్ ఏమో బుక్స్ తేలేదని అలౌ చేయడు. సరే అదిగడ దాటుకొని వెళ్ళి క్లాస్లో కూర్చుందామంటే ఏదో అసైన్మెంట్ ఏదో ఇచ్చింటారు, రాదని చెప్పి తరిమేస్తారు. సో లైఫ్ ఎలా అయిందంటే, అరే నువ్వు యు ఆర్ ద వెరీ వరస్ట్ స్టూడెంట్ అని చెప్పి నన్ను డిక్లేర్ చేశారు. అవునా తమ్ముడు? అలా ఎవరినన్నా అంటే మీరు హ్యాపీగా ఫీల్ అవ్వండి. బికాజ్ ఆల్వేస్ వరస్ట్ ఈజ్ ద బెస్ట్. అంటే అలా అయిపోయిన తర్వాత బీటెక్ అయిపోయింది నాకు. నేను ఈసీఏ అండి నేను చదివింది. ఉన్నారా? ఇప్పటికి EMTL ఉందా సబ్జెక్ట్? లేదా? M1 అది బంధువులు దరిద్రమన్న వదులుతుందేమో కానీ M1 వదలదు మనల్ని. అలా ఏదో ఒక 55%తో నేను పాస్ అయ్యాను. అంటే 55 అంటే పాసే, అప్పుడు పాస్ అయ్యి ఏదో అలా జాబ్ చేసే ప్రాసెస్లో సంథింగ్ లైఫ్ ఇంట్రెస్టింగ్గా అనిపించట్లేదు, ఐ నీడ్ టు అచీవ్ సంథింగ్ అని చెప్పి జాబ్ క్విట్ చేసేసి, సినిమాలంటే పిచ్చి కాబట్టి మనకు వచ్చిన పని ఇది ఒకటి ట్రై చేద్దామని వచ్చాను. ఇదిగో లైక్ విత్ ఆల్ యువర్ సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్ థ్యాంక్ యూ ఆల్. ఐఎమ్ వెరీ హ్యాపీ. సార్ మీరు జాబ్ వదిలేశారు అని చెప్పారు. సో అలాంటి సిచ్యువేషన్లో పేరెంట్స్ కానీ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ చాలామంది సపోర్ట్ చేయరు. అంటే ఇంత మంచి జాబ్ ఎందుకు వదిలేస్తున్నావు, ఇలా ఫిలిం ఇండస్ట్రీకి ఎందుకు వెళ్తున్నావు, యూ నెవర్ నో వాట్ హ్యాపెన్స్. సో హౌ వాజ్ ద స్ట్రగుల్ విత్ యువర్ ఫస్ట్ ఫిలిం కానివ్వండి, లేదా ఫస్ట్ యాక్ట్ షార్ట్ ఫిలిం కానివ్వండి? అంటే బేసిక్గా జాబ్ నేను వదిలేసినప్పుడు నాకు ఒక్కడికి నిద్ర పట్టేది కాదు. ఇంట్లో వాళ్ళకి చెప్తే వాళ్ళకు నిద్ర పట్టదని వాళ్ళకి చెప్పలా. నా ఫస్ట్ ఫిలిం రాజావారి రాణి గారు రిలీజ్ అయ్యేటప్పుడు తెలుసు వాళ్ళకి.